ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మేము ఎప్పుడు వచ్చామంటే ఏప్రిల్ 3కి వచ్చాము. ఈరోజు డేట్ వచ్చేసి మే 27 అనుకుంటా. సో రేపు వెళ్దాము అనేసి అనుకుంటున్నాం. ఇంకా క్లారిటీగా అయితే తెలియదండి, మేము వెళ్తాము ఉంటాము అన్నది అయితే ఇంకా క్లారిటీగా తెలియదు అనమాట. సో ఇంకా అక్కడైతే సర్దుకోవాలన్నమాట. హాల్ అయితే నీట్గా ఉంది, బెడ్రూమ్ మొత్తం బట్టలన్నీ ఎక్కడక్కడ ఉన్నాయి. సో ఇంకా కొన్ని ఇక్కడ పెట్టేస్తాము, ఇంకొన్ని అయితే తీసుకొని వెళ్తాం అనమాట. అన్నీ తీసుకోవాలంటే చాలా కష్టము. అంటే మేము ఈసారి ట్రైన్కో బస్సుకో ఫ్లైట్కో అయితే వెళ్ళట్లేదు, కార్ల మీద వెళ్తున్నాం అనమాట. అంటే మైసూర్ నుంచి తీసుకొచ్చాం కదా, మా హస్బెండ్ ఒకటి మా మరిది ఒకటి అయితే తీసుకొని వచ్చారు కదా. సో అవి ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వెళ్ళాలి కాబట్టి మేము అందరం కలిసేసి మైసూర్ అయితే వాటి మీద వెళ్ళబోతున్నాం అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది, ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సర్దుకోవాలన్నమాట. ఇంకా లోపలికి వచ్చేసరికి చాలా పెద్ద సముద్రమే ఉందన్నమాట లోపల. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కూడా అర్థం కావట్లేదు. అంటే చెప్పాలంటే ఈ సంవత్సరంలో మేము ఇప్పుడు మే ఎండింగ్ కదా, ఈ 5 నెలల్లో 4 నెలలు కూడా మేము ఊర్లోనే ఉన్నాం అనమాట. 1 నెల మాత్రమే మైసూర్లో ఉన్నాం అనుకుంటా. పండగకి వచ్చాము, మార్చి 13, 14 వరకు ఇక్కడే ఉన్నాము. మళ్ళీ వెళ్ళాము, 15 డేస్ ఉండేసి మళ్ళీ వచ్చాము. ఇంకా పెళ్ళంతా అయిన వరకు కూడా ఇక్కడే ఉన్నాము. సో ఈరోజు ఇంకా ఈ మంత్ కూడా ఎండ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈ హాఫ్ ఇయర్ అయితే ఇక్కడే ఉన్నాం అనమాట. మా సంత చూసారా, ఈ సంత అనమాట. ఇవి నావి, ఇవి పిల్లలవి, ఇది అదే పాపది, ఇది సహర్షది. అలాగే ఇటువైపు వచ్చేసి మా హస్బెండ్ అనమాట. మొన్న నీట్గా సర్దాను అనమాట. అంతేనా? వద్దులేండి ఫ్రెండ్స్, నేను సర్దలేదులేండి, మా హస్బెండే సర్దుకున్నారు. వినోద్ నవ్వుతున్నాను నేను సర్దిన అంటే. ఈ ఒక్క బ్యాగ్లో మా హస్బెండ్ అయితే మా నలుగురు బట్టలు కూడా ఇందులోనే సర్ది పెట్టమన్నారనమాట. ఏ ఎక్స్ట్రా బ్యాగ్ కూడా పట్టుకోవడానికి లేదు, కార్లో ప్లేస్ ఉండదు అనేసి చెప్పారనమాట. ఇంకా అలా అని చెప్పేసి చాలా వరకు ఇక్కడే ఉంచేసాను. నేను ఒక 2-3 జతలు మాత్రమే నాకు తీసుకెళ్ళాను. ఇంకా పిల్లలవి అవసరం ఉంటాయి కదా, మళ్ళీ ఇక్కడ పెట్టేసి చిన్నగా అయిపోతాయి అన్నట్లుగా పిల్లలు మాత్రమే పెట్టాను. నావన్నీ కూడా ఇక్కడే వదిలేసాను. ఈ బట్టలన్నీ మడత పెట్టి నీట్ చేసినప్పటికి ఒక 2 అవర్స్ అయితే పట్టేస్తుంది. కాకపోతే ఇంకా కుకింగ్ అయితే చేయలేదు, అందుకనేసి ఇంక ఇక్కడ కాసేపు బట్టలు మడత పెట్టడం ఆపేసి ఇంకా కుకింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాను. సో నేనైతే కుకింగ్ చేయడానికి ఒక మంచి ప్రోడక్ట్ని అయితే తీసుకున్నాను. అదేంటన్నది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. నేను అగర రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ గురించి చెప్తాను. ఈ రైస్ కుక్కర్ ఇవన్నీ యాక్సెసరీస్తో వస్తుంది. హ్యాండిల్ ఉండటంతో మూవ్ చేయడం ఈజీ అవుతుంది. హ్యాండిల్ దగ్గర ఇచ్చిన బటన్ని ప్రెస్ చేసి ఓపెన్ ఆర్ క్లోజ్ చేయొచ్చు. ఇది స్టీమ్ వెంట్, దీని ఇలా తీయొచ్చు. యూజ్ చేసినప్పుడు స్టీమ్ బయటకు వస్తుంది. సైడ్ కు ఉన్నది కండెన్సేట్ కలెక్టర్, వాటర్ ఇందులో స్టోర్ అవుతుంది. దీన్ని తీసి క్లీన్ చేయొచ్చు. లోపల ఉన్నది హీటింగ్ ఎలిమెంట్, ఇందులో వాటర్ వెళ్ళకూడదు, క్లీన్ అండ్ డ్రై ఉండాలి. ఇది గ్యాస్కెట్, రిమూవబుల్ కాదు. ఇప్పుడు ఇన్నర్ సెరమిక్ బౌల్ చూద్దాము. 5 లీటర్ కెపాసిటీ సిరమిక్ కోటెడ్ బౌల్. ఇది హెవీగా ఉండటం వల్ల రైస్ అంటకుండా ఉంటుంది. అండ్ లోపల లెవెల్ మార్కింగ్స్ ఉన్నాయి. పవర్ ఆన్ చేయడంతో ఇక్కడ ఆఫ్ అని వస్తుంది. అంటే ఏ ఫంక్షన్ కూడా సెలెక్ట్ చేయలేదు. ఇందులో 5 ప్రీసెట్ అండ్ 4 కుకింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ప్రీసెట్ లో మనకి టైమర్ సెట్ చేయాల్సిన పని లేదు. కుకింగ్ ఫంక్షన్స్ మనకి కావాల్సినట్లు టైమింగ్ తక్కువ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఏ ఫంక్షన్ సెలెక్ట్ చేయాలన్నా జస్ట్ బటన్ ని ప్రెస్ చేసి సెలెక్ట్ చేయొచ్చు. వైట్ రైస్, క్యూనోవా, ఓట్ మిల్, మిక్స్డ్ గ్రెయిన్స్ వీటన్నిటికీ టైం సెట్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటికల్లీ టైం డిసైడ్ చేస్తుంది. సోతే మోడ్, స్టీమ్ మోడ్, డీలే టైమర్ లో మనకి నచ్చినట్లు టైం సెట్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ బటన్ ని క్లిక్ చేసి ఏ టైంలో అయినా సెట్టింగ్స్ ని క్యాన్సిల్ చేయొచ్చు. ఏ ఫంక్షన్ ని సెలెక్ట్ చేసినా కాసేపు ఆగితే కుక్కర్ ఆటోమేటికల్లీ స్టార్ట్ అవుతుంది. మీకు డీలే స్టార్ట్ యూజ్ చేయాలంటే ఏదైతే ఫంక్షన్ కావాలో అది సెలెక్ట్ చేయాలి. టైమింగ్ సెట్ చేసి డీలే స్టార్ట్ మీద క్లిక్ చేసి ఎంత టైం తర్వాత కావాలో, అంటే ఇక్కడ 2 అవర్స్, దీని ప్రకారం రైస్ కుక్ అవుతుంది. కీప్ వామ్ బటన్ ని క్లిక్ చేసి రైస్ ని వామ్ పెట్టొచ్చు. ఇక్కడ 10 అవర్స్ టైం ఉంది. లేదా మీరు ఏ మోడ్ సెలెక్ట్ చేస్తారో దాని టైం అయ్యాక ఆటోమేటికల్లీ కుక్కర్ కీప్ వామ్ లోకి వెళ్తుంది. దీంతో పాటు ఈ ప్లాస్టిక్ స్టీమ్ ట్రే వస్తుంది. దీన్ని బౌల్ లో పెట్టి యూజ్ చేయొచ్చు. ఇందులో సూప్ అండ్ రైస్ స్పూన్ కూడా ఉంటాయి. ఇది మెజరింగ్ కప్, దీంతో 8 కప్స్ రైస్ ఈ రైస్ కుక్కర్ లో ప్రిపేర్ చేయొచ్చు. ఇది డిటాచబుల్ పవర్ కేబుల్. మనం రైస్ కుక్కర్ ని యూజ్ చేయనప్పుడు ఈ పవర్ కేబుల్ ని తీసేయొచ్చు. అండ్ ఇది దీని యూజర్ మాన్యువల్. నేను ఈ రైస్ కుక్కర్ లో వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. 6 కప్స్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ స్టీమ్ ఆర్ సోతే మోడ్ ని సెలెక్ట్ చేయాలి. అండ్ బౌల్ లో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ హీట్ కావాలంటే స్టీమ్ మోడ్, తక్కువ హీట్ కావాలంటే సోతే మోడ్ ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక మసాలా ఐటమ్స్ అండ్ ఆనియన్స్ అండ్ అలాగే వెజిటేబుల్స్ అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కాసేపు అవి ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. అన్ని బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ రైస్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఈ బిర్యానీ కోసం 6 కప్స్ ఆఫ్ రైస్ వేసుకున్నాను కాబట్టి 12 కప్స్ ఆఫ్ వాటర్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. సరిపడంత సాల్ట్, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. చూద్దాం ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ లో బిర్యానీ ఎలా వస్తది అనేసి. అంతా బాగా మిక్స్ చేసి రైస్ కుక్కర్ మూత అయితే వేసేయాలి. బిర్యానీకి నేను మిక్స్డ్ గ్రైన్స్ మోడ్ లో పెడుతున్నాను. మిక్స్డ్ గ్రైన్స్ ని సెలెక్ట్ చేసి కాస్త వెయిట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ 10 మినిట్స్ ఉన్నప్పుడు మనకి స్టీమ్ మీద టైమర్ కనిపిస్తుంది. స్టీమ్ వెంట్ నుంచి స్టీమ్ కూడా వస్తుంది.
లాస్ట్ మినిట్స్లో ఉంది, అయిపోయాక వెంటనే ఓపెన్ చేసేయచ్చు. ఎందుకంటే ఇది రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ కాదు. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. అసలు అడుగు కూడా అంటలేదు, పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది. ఇప్పుడు నేనైతే వెజిటేబుల్స్ స్టీమ్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే వాటర్ వేసుకున్నాను, ఆ తర్వాత ఇక్కడ స్టీమ్ ట్రే లో వెజిటేబుల్స్ కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. స్టీమ్ బటన్ మీద క్లిక్ చేసి 10 మినిట్స్ టైం అయితే పెట్టుకున్నాను. లాస్ట్ మినిట్స్ లో ఇక్కడ స్టీమ్ అయితే వస్తుంది. సో ఇవే కాదండి, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా వెజిటేబుల్స్ ఎంత బాగా కుక్ అయ్యాయో. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసేయండి. ఇంత బిజీలో పడేసి వాళ్ళు ఏం పెట్టారు అన్నది కూడా నేను మీకు క్లియర్ గా అయితే చూపించలేదు కదా. సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్. వాళ్ళ రూమ్ లో అయితే ఆల్రెడీ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేయించామన్నమాట. సో ఇది పెట్టడానికి ఆ రూమ్ లో ప్లేస్ అయితే లేదు. ఇంకా సరే అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్టాము. ఇంకా ఇక్కడ బెడ్ ఉండేది కదా, ఆ బెడ్ ని ఇగోండి ఇక్కడ పెట్టుకున్నాం మధ్యలో. ఇదంతా కూడా క్లమ్జీగా అనిపిస్తుంది నాకు. సో ఇది తీసుకెళ్లి హాల్లో కానీ లేదంటే ఆ బెడ్రూమ్ అయితే అసలు ప్లేస్ లేదు, అలా పెట్టుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే ఇది ఒకటి పెట్టడం వల్ల ఏంటంటే రూమ్ అన్నది చిన్నగా అయిపోయింది అనమాట. కాకపోతే డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే పెట్టామన్నమాట. సో పెళ్ళి ఉందనక ఒక 2 days బిఫోర్ ఇలా వచ్చింది అనుకుంటాను. ఇదంతా కూడా నీట్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు ఇంకా వేరేది కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను రండి. డైనింగ్ టేబుల్ అనమాట. డైనింగ్ టేబుల్ కూడా గిఫ్ట్ కింద ఇచ్చారనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నవి ఏంటంటే అఖిల వాళ్ళ పేరెంట్స్ అయితే ఇచ్చారు. మా దాంట్లో ఖచ్చితంగా ఇలా సారీతో పాటు ఇవైతే పెడతారనమాట. మంచం కానీ ఇలా డైనింగ్ టేబుల్, ఏసీ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ కూడా వాళ్ళైతే ఇచ్చారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, డీసెంట్ గా. ఇది నేను మీకు చూపించలేకపోయినా అందుకనేసి ఈ లాంగ్ వీడియోలోనే చూపించేస్తున్నాను. ఇదనమాట. అండ్ బట్టలతో పాటు ఈ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. అంటే ఆ ఫంక్షన్ నుంచి ఈ మసాలాలని అవి అని ఇవన్నీ సగం మిగిలిపోయినవన్నీ ఉన్నాయి అనమాట. అవన్నీ ఏం చేయాలి అర్థం కావట్లేదు. వీలైనట్టయితే ఒక కవర్లో కట్టేసి తీసుకొని వెళ్ళిపోతాము, లేదంటే ఎక్స్పైరీ ఉన్నవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాను అనమాట. సో ఫస్ట్ బట్టల పని అయిన తర్వాత మళ్ళీ ఈ సంత అంతా కూడా చూడాలి. ఇలా సగము ఫంక్షన్ నుంచి కూడా ఇలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఇంకా నేను ఇవంతా నానేసుకొని ఇడ్లీ చేసుకున్నంత టైం కూడా లేదు. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు భోజనంకి అయితే పిలుస్తూ ఉన్నారనమాట. అంటే ఇంకా పెళ్ళయ్యాక మా దాంట్లో ఖచ్చితంగా దగ్గర చుట్టాలు పిలుస్తారనమాట భోజనానికి. ఇంకా అటువైపు వెళ్ళడానికి సరిపోతుంది. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పిలిచేస్తున్నారు. ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఈ ఇడ్లీలు కానీ గారెలు కానీ చేయడం అవ్వట్లేదు. ఈ గారెలు అయితే ఎండాకాలంకి ఇంకా అస్సలే చేయబుద్ది అవ్వదనమాట. అండ్ ఇక్కడ కూడా ఈ మసాలా ఇవన్నీ ఇవన్నీ ఇలా సగం ఉన్నవన్నీ కూడా వీలైతే తీసుకెళ్తాను, లేదంటే ఇక్కడ పెట్టేస్తాం అనమాట. ఈ కిచెన్ అయితే సంత ఈ విధంగా ఉంది. కబోర్డ్స్ కూడా మీకు సరిగ్గా చూపించలేదు కదండి కబోర్డ్ వర్క్ అయిన తర్వాత. అదిగోండి ఫ్రెండ్స్, నీట్గా ఇప్పుడైతే అన్ని సర్దుకోవడం కూడా అయిపోయింది. ఆ సర్దుకోవడం వీడియో కూడా నేను తీయలేకపోయాను, అవ్వలేదన్నమాట, టైం కూడా కుదరలేదు. ఇలాగా ఇలా సర్దుకున్నాం అనమాట. కింద కూడా అండ్ ఇటు సైడ్ కూడా ఇవన్నీ కూడా గిన్నెలే అనమాట. ఇంకా అఖిలకి ఇచ్చిన సామాన్లన్నీ కూడా పైన అయితే పెట్టేసాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇవి కూడా ఖచ్చితంగా ఇస్తారనమాట. గిన్నెలు, కంచాలు, గ్లాసులు ఇవన్నీ కూడా అవన్నీ కూడా మేము మూట కట్టేసి పైన అయితే పెట్టేస్తాము. ప్రస్తుతానికి ఉండలే, ఉన్నవి సామాన్లు ఎక్కువైపోయి మళ్ళీ కొత్తగా ఎందుకు వాడడం అన్నట్టు అవన్నీ కూడా పైన అయితే పెట్టేస్తాను అనమాట. ప్రస్తుతానికి కిచెన్ సంత అయితే ఇదండి. ఈరోజు అయితే చాలా పని ఉంది, ఒకటి తర్వాత ఒకటి చేసుకోవాలన్నమాట. మైసూర్ నుంచి వచ్చినప్పుడేమో అక్కడ సర్దుకొని ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడేమో ఇక్కడ సర్దుకొని అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఉన్నన్ని రోజులు బాగానే అనిపిస్తుంది, కానీ వెళ్ళి వచ్చినప్పుడు అయితే ఇలానే అనిపిస్తుంది అనమాట. రిస్క్ అనిపించేస్తుంది. ఇంకా బట్టలన్నీ తీసి నీట్గా కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను. అంటే ఎలా అంటే అలా కుక్కేస్తే బట్టలు కూడా స్మెల్ అయిపోతాయి, ఇంకా నీట్గా ఉండవు కదా అన్నట్లుగా. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని కబోర్డ్ అయితే పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా సర్దడం అయితే అయిపోయింది అనమాట. ఇదిగోండి, నావైతే అన్ని బట్టలు ఇక్కడే వదిలేస్తున్నాను. 1-2 జతలు పెట్టుకున్నాను అంతే, మిగతావన్నీ పెట్టేస్తున్నాను. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వద్దాం అనుకుంటున్నాం, కానీ అసలు సంవత్సరానికి ఒక 3-4 సార్లు తిరగడం అవుతుంది. అందుకని అటు నుంచి ఇటు నుంచి వద్దన్నట్టుగా ఇంకా కొన్ని సేఫ్ సైడ్కి ఇక్కడైతే పెట్టుకున్నా. పిల్లలు కూడా కొన్ని ఇక్కడ పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ సరిపోక పట్టు చీరలు ఏవైతే చీరలన్నీ పెళ్లి చీర కానీ మళ్ళీ నేను ఆ పెళ్లి టైంలో వేసుకునే చీరలన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తున్నాను అనమాట. ఆల్రెడీ వేసేస్తాను కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా అకేషనల్ వేసుకోవచ్చు అన్నట్లుగా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ ఓన్లీ ఒక్క బ్యాగ్లోనే మొత్తం అరేంజ్ చేయమన్నారు అనేసి. ఇది తీస్తే ఇదిగోండి, ఇది కనిపించింది. అంటే నాకు ఎప్పుడు కనిపిస్తుంది, మీకు చూపిద్దాము అన్నట్లుగా మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట. ఇక్కిలి పేర్లు అంటాం అనమాట దీన్ని. ఇక్కిలి పేర్లు ఇవి ఖచ్చితంగా మా సైడ్ పెళ్ళికి అయితే ఉండాల్సిందే. ఇవి వేసిన తర్వాతే దండలు మార్చుకోవడం కానీ ఇంకా వేరే మోడల్స్ అవి మనకు నచ్చినవి చేసుకోవచ్చు, కానీ ఇవి మాత్రం
తాళి కట్టిన తర్వాత ఖచ్చితంగా వెయ్యిస్తారనమాట. ఇదిగోండి రామ్ లవ్ కళ్యాణి, కళ్యాణి లవ్ రామ్. ఇది మాదనమాట. అలాగే గుర్తుకైతే పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే బట్టలు సర్దడం వరకు అయితే అయ్యిందనమాట. నెక్స్ట్ కిచెన్ అయితే ఉంది, కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అది కూడా స్టార్ట్ చేస్తాం. పెళ్లి సారీ వాళ్ళు ఇచ్చారు కదా, అదైతే నాకు క్లారిటీగా వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదండి. చాలానే పెట్టారు, చుప్పులు కానీ అరిసెలు, మళ్ళీ కాజాలు, చాలా వెరైటీస్ అయితే పెట్టారు. అండ్ అప్పడాలు కూడా పెట్టారు. అవి ఒక్కటే ఉన్నాయండి ప్రస్తుతానికి, అవి అయితే నేను చూపించగలను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలాంటి డబ్బాల్లో అయితే పెట్టారనమాట. ఇంకోటి మాని అంటాం కదా, బొట్టలాగా ఉంటుంది, వాటిలో అన్ని సుప్పులు అలాంటివన్నీ కూడా పెట్టారు. ఇంకా అవన్నీ అందరికీ సర్దేయడం వల్ల ఇంకా అవైతే నేను వీడియో తీయలేకపోయాను, ఆ హడావిడిలో ఉండేసి. అంటే మా దాంట్లో ఇంకా ఖచ్చితంగా పెట్టాలన్నమాట. దీన్ని సారే అంటారు. ఇవి వచ్చేసి నెయ్యి వడియాలు, అండ్ అలాగే ఇక్కడ నుంచి చూపించేస్తాను, ఇవి అప్పడాలండి. సో వీటిని కూడా మేము మైసూర్ అయితే తీసుకొని వెళ్ళాలి. అంటే ఇక్కడ ఉంచేస్తే మళ్ళీ పూజేసి పాడైపోతాయి అనమాట. మళ్ళీ మేము ఎప్పుడో వస్తాము, అంటే ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ సంక్రాంతికి వద్దాం అనుకుంటున్నాము. అందుకనేసి ఇవి తీసుకొని వెళ్తే అక్కడైనా తింటాం కదా అనేసి. ఇంకా ఇంట్లో మొత్తం క్లీన్ చేశాక వచ్చిన చెత్తని ఇక్కడ గార్డెన్లో వేసేసి మంట అయితే పెట్టేస్తున్నాము. సమ్మర్లో మేము ఇన్ని రోజులు ఊర్లో ఉండటం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే ఆ ఎండ ఇదంతా కూడా మా పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది, అంతలాగా ఉన్నాము. హెన్షికాకి జస్ట్ ఎగ్జామ్ అయ్యిందో లేదో అదే రోజు అయితే స్టార్ట్ అయిపోయారనమాట ఊరు రావడానికి, మా హస్బెండ్ మా హెన్షిక. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాము. ఇది టైం అంతా కూడా ఇంకా సమ్మర్ టైమే. స్టార్టింగ్లో మాత్రం పిల్లలు చాలా చిరాకు అయిపోయేవాళ్ళు. అంటే ఆ ఎండలకి మనకే చిరాకు వచ్చేస్తుంది, వంట చేయబుద్ధి ఏది, ఏం చేయబుద్ధి ఏది. ఇంకా అలాంటిది ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు. కాకపోతే ఇంకా ఇన్ని రోజులు ఉండటం వల్ల వాళ్ళకి కూడా ఈ వాతావరణం అయితే అలవాటు అయిపోయింది. ఇదిగోండి చెట్టు పెట్టారు కానీ అసలు అవుతాయో లేదు అనుకున్నాము. చక్కగా ఎంత బాగా అయ్యాయి చూడండి, మామిడికాయలు అయితే మంచిగా అయ్యాయి. చెట్టు ఆల్రెడీ తీసాను ఏంటి, చాలా ఉండేవండి, మొత్తం తీసేసారు అసలు. అంటే మా వాళ్ళు తీసారులేండి, అంటే ముగ్గేయడానికి. ఇవ్వండి, అంటే చెట్టు చిన్నది, కాయలు బరువు అవ్వడం వల్ల ఇలాగ వేలాడిపోయాయి. మంచిగా కాసాయి. ఇంకా బోలెడు ఉన్నాయండి మామిడి పళ్ళు. అసలు ఇది సీజన్ కాబట్టి ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఆలీలు అందరూ ఇస్తూ ఉన్నారు. అండ్ బెల్లవాడి నుంచి కూడా బోల్డ్ వచ్చాయన్నమాట. ఒకసారి చూపిస్తాను రండి ఫ్రెండ్స్. నాన్ స్టాప్గా తింటూనే ఉన్నాము. ఏవే పళ్ళు అయ్యాయో చూసుకొని చక్కగా కట్ చేసుకొని తింటున్నాం అనమాట. టేస్ట్ కూడా బాగున్నాయి అసలు స్వీట్. ఇవి ఇంక పళ్ళు అవ్వలే కదా, అయిపోయినాయి. అయినాయా? ఇంకేనా చెట్టు కొయ్యొచ్చు. అవునా, కట్ చేద్దాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు. ఇదిగోండి ఇప్పుడు ఈ అప్పడాలను అయితే ఈ అట్టడొక్కుల్లో వేస్తున్నాము. ఇవి మొన్నటి వరకు మా ఇంట్లో ఫుల్గా ఉండేవండి అట్టడొక్కులు. ఇవన్నీ తీసుకెళ్ళి కాల్చేసాం చక్కగా. ఇప్పుడు మాకు అట్టడొక్కులు అవసరం వచ్చాయి, మళ్ళీ షార్ట్ వేలు అడుక్కున్నాము. ఈ అప్పడాలు మా ఊరికి ఫేమస్, ఈ 2 రకాల అప్పడాలు అనమాట. ఇప్పుడు ఇవి నీట్గా సర్దుకోవాలి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి, ఏమి లేకపోయినా ఒకటి చారుతో అయినా. బ్యాగ్ అంతా కూడా సర్దుకోవడం అయితే అయిపోయింది. అండ్ కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది అనమాట. క్లీనింగ్ చేసినప్పుడు వీడియో తీయడమే అసలు మర్చిపోయాను. ఇంకా ఫైనల్గా ఈ అప్పడాలు ఉండేవి, ఇంక ఇక్కడ ఉంటే పాడైపోతాయి అన్నట్లుగా ఇంకా అవన్నీ కూడా ఒక అట్టడొక్కులు అయితే వేసేసాము. పట్టవేమో ఒక అట్టడొక్కులో 2-3 తెచ్చామన్నమాట. అయినా సరే ఒక దాంట్లో పట్టేశాయి. ఇంకా ఈ వీడియోలో నేను వేసుకున్న ఈ నైట్ డ్రెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. మీకు కావాలంటే నేను కింద ట్యాగ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి తీసేసుకోండి. క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇవన్నీ రేపు వెళ్ళిపోదామని చెప్పి సర్దుకున్నాం, కానీ ఒక రీజన్ వల్ల అయితే బయలుదేరడం అయితే కుదరలేదనమాట. అంటే ఊళ్ళో ఎవరైనా చనిపోతే నెక్స్ట్ డే అయితే వెళ్ళకూడదంట, అలా అని చెప్పేసి మేమైతే ఆగిపోయాము. అంటే మేము ఒక్కలమే వెళ్ళాలంటే వెళ్ళిపోయే వాళ్ళము, కాకపోతే ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా, ఇంకెందుకులే ఈ దాంతో అని చెప్పేసి ఒకరోజు ఆగిపోతే ఏమైపోతుందిలే అని చెప్పేసి ఇంకా ఆ డే అయితే ఆగిపోవడం జరిగింది. నెక్స్ట్ డే ఇంకా ఆ తర్వాత మళ్ళీ సాటర్డే అయితే బయలుదేరామన్నమాట. సో అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది, మిస్ చేయకుండా చూడండి. సో ఫైనల్లీ వీడియో అయితే ఇదండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.